మన నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో రూపొందించిన డాకు మహారాజు ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని సంక్రాంతికి కానుక లెక్క ప్రేక్షకుల ముందుకు రానికే సిద్ధంగా ఉన్నదంట. మరోపక్క తాజాగా బాలయ్య బాబు తదుపరి చిత్రము బోయపాటి సీను దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభమైపోయిందంట. ఇక ఈ షూటింగ్ కార్యక్రమాలకు బాలయ్య బాబు గిట్లా హాజరైండంట. ఇప్పటికే వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. గట్లా చూసుకుంటే ఇప్పుడు అఖండ కథకు కొనసాగింపుగానే అఖండ రెండో భాగం ప్రస్తుతం రూపొందిస్తున్నారంట. అయితే ఈ కథల పాత్రలను గిట్లా ఆ సినిమాల గదే విధంగా కొనసాగించబోతున్నారంట. అందుకనే ఈ అఖండాల చిన్న పాప పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర. అందుకనే ఈ రెండవ భాగంలో గిట్లా గా పాప పాత్ర ఇంకా మంచిగా చూపించాలని బోయపాటి అనుకుంటున్నాడంట. అందుకు దగ్గ ఈ పాప పాత్ర కోసం సీనియర్ నటి లయ కూతురు శ్లోకాను ఈ ఎంపిక చేసినట్లుగా తెలుస్తున్నదన్నమాట. అయితే గత కొంతకాలంగా సీనియర్ నటి లయ వాళ్ళ కూతుర్ని పరిచయం చేయాలనే ఉద్దేశంలో ఉన్నదని అనుకుంటున్నారంట. ఇక ఇది సరైన నిర్ణయం అని భావించి నిర్ణయించుకున్నారంట. అందుకే బాలకృష్ణ సినిమాల నటించేందుకు సరే అన్నారని తెలుస్తున్నది. ఇక మరోపక్క ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన 3 సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 4వ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతున్నదని నిర్వాహకులతో పాటుగా బాలకృష్ణ అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాలగా పాత్ర కోసం లయ కూతురు శ్లోక నటిస్తే గినక ఈ పాత్రకు గాని సినిమా గాను మరింత సందడి పెరిగే అవకాశాలు ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారంట. ఇప్పటికే లయ కూతురు శ్లోక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక గత కొంతకాలం సంది లయ కూతురుని హీరోయిన్ లెక్క పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయని ఇట్లా వార్తలు వినబడుతున్నాయి. కానీ హీరోయిన్ కంటే ముందుగానే బాలనటి లెక్క పరిచయం చేస్తే మంచిది అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే లయ ఏమో ఇప్పటికే చాలా తెలుగు సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. మళ్ళా లయ కూతురు ఇప్పటికే అది ఇట్లా బాలయ్య బాబు వంటి స్టార్ హీరో కూతురు లెక్క నటించిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే అడుగు లెక్క ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని అంటారు. మళ్ళీ దీని గురించి నిర్వాహకులు అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉన్నది. మొత్తానికి లయ కూతురు ఈ సినిమాలో నటింపజేస్తున్నది అని ఎంతవరకు నిజమై ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుట అది కూడా నొక్కురి మళ్ళీ